నమస్తే ఏబిఎన్ ప్రేక్షకుల శుభోదయం స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. మోదీ హ్యాట్రిక్ ప్రమాణం, బరిలోకి బాబు. సిఐడి ఆధీనంలో బెవరేజెస్, సామాన్య కార్యకర్తకు పట్టం, తవ్వే కొద్దీ అక్రమాలు, ఫైర్లో భారతీ పని మనుషులు, సీఎస్ సుడిగాలి పర్యటన, పేదలందరికీ సన్నబియ్యం, సులువుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్, టీడీపీ కార్యకర్త దారుణ హత్య, థ్రిల్లింగ్ విన్, ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఆదివారం సాయంత్రం వేలాది మంది ఆహుతులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పొరుగు దేశాల అధినేతల సమక్షంలో 73 ఏళ్ల నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేశారు. తద్వారా దేశ చరిత్రలో ఇప్పటి వరకు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు మాత్రమే సాధ్యమైన రికార్డును సమం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, తాజా మాజీ ముఖ్యమంత్రులు, పీఠాధిపతులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలవగానే సభ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది. వేదిక ఎదుట ఆసీనులై ఉన్న వేలాది మందిని ఉద్దేశించి మోదీ గౌరవ వందనం చేసి ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 71 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వారితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 60 మంది బీజేపీకి చెందినవారు కాగా 11 మంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన వారు ఉన్నారు. ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా, బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురికి మోదీ మూడో మంత్రివర్గంలో స్థానం దక్కినట్లయింది. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు టీడీపీ సీనియర్ నేతల్లో అగ్రగణ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు. తండ్రి వారసత్వాన్ని పుడికిపుచ్చుకున్న ఆయన అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. 2013లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గమంతా సైకిల్ ర్యాలీ నిర్వహించి తనకంటూ గుర్తింపు సాధించారు. ప్రజా సమస్యలపై స్పందించి పట్టు పెంచుకున్నారు. పార్టీలో అనతి కాలంలోనే కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడయ్యారు. 2013 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై ఆయనకు మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్ష కూడా చేశారు. 2014లో తొలిసారి శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అక్కడ వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అయితే ఈసారి 3,27,000 కోట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రామ్మోహన్ నాయుడు నిలిచారు. వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రామ్మోహన్ నాయుడు తర్వాత మోదీ కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే నిలిచారు. ఇక తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం ఆంధ్ర ప్రజల విజయమని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రికి అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నారు. రాష్ట్రానికి మరింత సేవ చేసే అవకాశం దక్కింది అన్నారు. బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయికి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నర్సాపురం లోక్సభ స్థానం నుంచి విజయం సాధించడమే అనూహ్యం. అంతే అనూహ్యంగా ఆయనకు కేంద్ర మంత్రిగా కూడా అవకాశం దక్కింది. 1967 ఆగస్టు 4న జన్మించిన ఆయనకు రొయ్య సాగు, వాణిజ్యంలో 20 ఏళ్లు, రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఏడాది వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. టీడీపీ జనసేన కూటమి మద్దతుతో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి 2,76,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తనకు కేంద్ర మంత్రి పదవి రాత్రికి రాత్రి రాలేదని, ఇది ఎన్నో ఏళ్ల శ్రమకు దక్కిన ఫలితము అని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది అని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో 2 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నందున అభివృద్ధికి అన్ని విధాల అనుకూల సమయం అని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో నిర్వహించే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం 17 ఎకరాల విస్తీర్ణంలో సీనియర్ అధికారులు, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, డీజీపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఆదివారం పరిశీలించారు. ఇక 60 మంది కూర్చునే విధంగా 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల
పొడవు 8 అడుగుల ఎత్తులో స్టేజిని నిర్మిస్తున్నారు. వీవీఐపీలు ప్రజల కోసం 800 అడుగుల పొడవు 420 అడుగుల వెడల్పు ఉన్న జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు వస్తుండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సభాస్థలికి వచ్చేందుకు స్టేజి వెనుకున్న క్వారీ గోతులను పూడ్చివేశారు. స్టేజి ఎదురుగా డీజోన్ బ్లాక్, ఆ తర్వాత వీఐపీ బ్లాక్లు ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ గత 5 ఏళ్లలో అతలాకుతలం చేసిన ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు తర్వాత భారీ మెజారిటీతో టీడీపీ కూటమి గెలుపొందింది. తొలుత 9వ తేదీన సీఎంగా ప్రమాణం చేయాలని ఆయన భావించారు. అయితే ప్రధాని మోదీ అదే రోజు బాధ్యతలు చేపడుతుండడం, ఎన్డీఏలో టీడీపీ ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారాన్ని 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే బాధ్యతలు చేపట్టినప్పటికీ ఒక్కరోజు కూడా వృధా చేయడం ఈ విషనరీ నేతకు ఇష్టం ఉండదని, సీఎస్ కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. తాను బాధ్యతలు చేపట్టిన నాటికే ఎంతో కొంత మార్పు కనిపించాలని భావిస్తున్నారు. జగన్ సర్కార్ నిర్వాకంతో కసితో ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన నుంచి ఏం ఆశిస్తున్నారో తదనుగుణంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పాలనలో విశేష అనుభవం ఉన్న ఆయన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో చిత్రమైన వ్యవస్థలను సరిచేసేందుకు ముందుగా నడుపుమిగించారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మళ్లీ చేసి చూపించేందుకు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకున్న చంద్రబాబు ప్రధానమైన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిపై దృష్టి పెట్టారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని మొదలుపెట్టింది. ఆయన ఆదేశాలతో అమరావతిలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణ పనులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ స్వయంగా పరిశీలించారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. రాజధానిలో అన్ని చోట్ల వీధి లైట్లు వెలగాలని సిఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ముందుగా ఉద్దండ్రాయనిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సీఎస్ పరిశీలించారు. అనంతరం రాయపూడి రెవెన్యూలో నిర్మాణం పూర్తి కావచ్చిన సిఆర్టీఏ రీజనల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎస్ అమరావతి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రాయపూడిలో అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను, అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస సముదాయ భవనాలను, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లు, ఏపీ ఎన్జీఓ నివాస భవనాల సముదాయాలను, హైకోర్టు జడ్జీల బంగ్లాలను ఆయన పరిశీలించారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఫౌండేషన్ వరకు వచ్చి ఆగిపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. సీఎస్తో పాటు సిఆర్టీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్, సిఆర్టీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎస్ విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి 25 ప్రదేశాలను గుర్తించామని చెప్పారు. ఇక రాజధాని రైతుల వార్షిక కౌలును త్వరలోనే అందజేస్తామని చెప్పారు. రాజధానిలో చంద్రబాబు అప్పగించిన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాము అని తెలియజేశారు. రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తామని ప్రకటించారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతి ఇంట్లో పని మనుషులకు కీలకమైన అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారం వెలుగు చూసింది. కేవలం సిఫార్సు లేఖలు తీసుకుని దాదాపు 60 మందికి కొలువులు ఇచ్చినట్లు తెలిసిందే. వైసీపీ హయాంలో ముఖ్య నేతల సిఫార్సులతో ఎలాంటి చదువు, ఎత్తు, ఇతరత్ర అర్హతలు లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారు. గత 3 నెలలుగా అగ్నిమాపక శాఖలో ఇదే జరుగుతున్నట్లు తెలిసిందే. జగన్ సతీమణి భారతి పేరే కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు లేఖ ఉన్నా సరే ఉద్యోగం ఇచ్చేసేవారు. ఇక మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారంటే కాదనే ప్రసక్తే లేదు. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలో అయినా సెక్యూరిటీ గార్డుకు కొంత పరీక్ష ఉంటుంది. కానీ అగ్నిమాపక శాఖలో హోంగార్డుకు ఎలాంటి పరీక్షలు లేకుండానే ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చి రాయలసీమ జిల్లాలో పోస్టింగ్లు వేసేశారు. మాజీ సీఎం జగన్ కు వీర విధేయుడిగా పేరొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ బయటికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు చెబుతూనే వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఆయన కొట్టమంటే కొట్టడం, కేసు పెట్టమంటే పెట్టడమే పనిగా భావించి అమలు చేశారు. సిఐడి, ఏడీజీ నుంచి బదిలీ చేసిన తర్వాత అగ్నిమాపక శాఖ డీజీగా పోస్టింగ్ ఇవ్వడంతో అక్కడ కూడా స్వామి భక్తి ప్రదర్శించారు. సిఐడి, ఏడీజీగా జగన్ చెప్పినవన్నీ చేసిన సునీల్ ఆ తర్వాత వైఎస్ భారతి పేరు చెబితే చాలు ఉద్యోగాలు ఇచ్చేసేవారు. అగ్నిమాపక శాఖలో కేవలం 3 నెలల్లో 60 మందికి ఉద్యోగాలిచ్చిన సునీల్ కుమార్ ఏమాత్రం మార్గదర్శకాలు పాటించలేదు. గతంలో అగ్నిమాపక శాఖలో హోంగార్డుల భర్తీ జరగాలి అంటే నోటిఫికేషన్ విడుదల చేసేవారు. కనీస విద్యార్హత 10వ తరగతిగా ఉండేది. దేహదారుఢ్యంతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్ ఉండే వారికి పోటీ పరీక్ష ద్వారా భర్తీ చేసేవారు. వైసీపీ హయాంలో అలాంటివేవీ పట్టించుకోకుండా అగ్నిమాపక శాఖ మాజీ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ 11 మందిని తీసుకున్నారు. తర్వాత డీజీ అయిన పివి సునీల్ కుమార్ ఏకంగా 60 మందికి ఆశ్రయం కల్పించారు. భోగాపురం అసైన్డ్ భూముల దందాలో మరో కొత్త కోణం.
తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వంలో పెద్దసారుగా చలామణి అవుతున్న ఓ ప్రధాన అధికారి మేనల్లుడు భోగాపురంలో అసైన్డ్ జిరాయితీ భూముల కొనుగోళ్ల లావాదేవీలో 3 బ్యాంకుల అధికారులను గుప్పిట పట్టినట్లు తెలిసింది. డిపాజిట్లు, ఇతర లావాదేవీలు బయటకు రాకుండా ఎవరు అడిగినా సమాచారం చెప్పకుండా ఉండేందుకు ఆ బ్యాంకుల ముఖ్య అధికారులతో ఒప్పందాలు చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఇందుకు ప్రతిఫలంగా భోగాపురం మండలంలోని ఓ బీచ్ రిసార్ట్ పరిధిలోని రియల్ వెంచర్లో ప్లాట్లు కేటాయించినట్లు తెలిసింది. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారికి కూడా భూ సంతర్పణ చేసినట్లు సమాచారం. అసైన్డ్ భూముల కొనుగోళ్లు వ్యవహారంలో పెద్దసారు సేవలో ఓ సర్వే ఉన్నతాధికారి తరించిపోయారు. సర్వే విభాగంలో అధికారులను భోగాపురానికి పంపించి ముందుగానే ఫ్రీ హోల్డ్ అయ్యే భూములపై సర్వేలు చేయించారు. ప్రభుత్వ అత్యవసర కార్యక్రమం పేరు చెప్పి ఆ భూముల్లో ఆగమేఘాల మీద డ్రోన్ సర్వేలు చేయించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోయాయి. పెద్దసారు మేనల్లుడు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని 7 గ్రామాల పరిధిలో భారీగా అసైన్డ్ భూములు కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. కడప జిల్లాకు చెందిన అల్లుడి భూదందాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది. ఆరా తీసే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. భూముల కొనుగోళ్ల సందర్భంగా భారీగా లావాదేవీలు జరిగాయి. జగన్ ప్రభుత్వంలో మద్యం విక్రయాల్లో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చేందుకు సిఐడి దూకుడు పెంచింది. 2 రోజులుగా విజయవాడ ప్రసాదంపాడులోని ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు చేస్తుంది. బ్యావరేజెస్ ఎండీ కార్యాలయం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోపిడీయే లక్ష్యంగా ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మకాలు సాగించి కమిషన్లు కొల్లగొట్టిన వైనంపై విచారణ చేస్తుంది. ఇష్టానుసారంగా ధరలు పెంచేసి కమిషన్ల రూపంలో వేల కోట్లు దండుకున్న వ్యవహారంలో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కార్యాలయానికి వచ్చి ఫైళ్లు తీసుకున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో ఈ నెల 7న హైదరాబాద్లోని ఆయన ఇంట్లో సిఐడి సోదాలు చేపట్టింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బ్యావరేజెస్ ఎండీ కార్యాలయాన్ని సీజ్ చేసింది. బయట పోలీసుల్ని కాపలా పెట్టి సిఐడి అధికారులు లోపల సోదాలు చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు సోదాలు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ హయాంలో ఒక బాక్సు లిక్కర్పై 250 రూపాయలు, బీరు కేసుపై 150 రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నారు. ఏడాదికి 4 కోట్ల కేసులకు తగ్గకుండా 5 ఏళ్లలో 20 కోట్ల కేసులు మద్యం విక్రయించి వేల కోట్లు దండుకున్న అక్రమార్కులను గుర్తించే పనిలో ఉన్నారు. కమిషన్ల రూపంలో దోచుకున్న వేల కోట్లలో జగన్ కు వాటా వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లోటస్ పాండ్లోని ఆ డబ్బు దాచి అందులో కొంత ఎన్నికల్లో ఖర్చు చేశారు అని, మిగిలిన డబ్బంతా బెంగళూరుకు తరలించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వనెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారు అనే దానిపై వివరాలు సేకరించాలి అని ఆదేశించారు. దీనిపై విచారణ జరిపే బాధ్యతలను పిఠాపురం కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ అప్పగించారు. ప్రస్తుతం ఆయన నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బిజీగా ఉంటారు. అనంతరం ఆయన పిఠాపురం వెళ్లి అక్కడ పరిస్థితిని చక్కదిద్దనున్నారు. ఈలోగా సంఘటనకు కారణాలు, ఇతర అంశాలపై పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగానే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తెలిస్తే మాత్రం వారిపై తీవ్ర చర్యలు ఉంటాయి అని హెచ్చరికలు పంపారు. ఇక వనెపూడిలోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎన్ఎన్ వర్మపై జరిగిన దాడి తదనంతర పరిణామాలు పార్టీ దృష్టికి వచ్చాయని, దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు నిన్న తెలియజేశారు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇందులో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదు అని స్పష్టం చేశారు. తాటిపర్తి గ్రామంలో జరిగిన సంఘటన గురించి తమకు సమాచారం ఉందని, పిఠాపురం కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో స్థానిక నేతలతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు అని తెలియజేశారు. జన సైనికులందరూ సంయమనం పాటించాలని కోరారు. సాధ్యమైనంత వరకు తాను కూడా నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటానని, సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని పరిష్కరించుకుందాము అని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎంపీ ఈటెల రాజేందర్ కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటెల రాజేందర్ కు వాస్తవానికి కేంద్ర కేబినెట్ లో అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఇది కార్యరూపం దాల్చకపోవడంతో ఆయనకు రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించవచ్చు అని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి కేబినెట్ లో అవకాశం లభించిన దృష్ట్యా ఆయన్ను రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోనే ఉన్న ఈటెల పార్టీ జాతీయ అగ్రనేతలతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తాము ఎదిగినట్లు తాజా ఎంపీ ఎన్నికలతో రుజువైందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పట్టు కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకోవచ్చని యోచిస్తోంది. ఇక ఇందుకు అనుగుణంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీజేపీ మరింత క్రియాశీలకం అవుతుంది అని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో బీసీ నేతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం వల్ల క్యాడర్లో జోష్ పెరుగుతుంది అని ఆ పార్టీకి చెందిన నేత వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుల ద్వారా పేదలందరికీ సన్నబియ్యం అందిస్తామని పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. 4 నెలల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో కోదాడి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, హౌసింగ్ బోర్డు శాఖల అధికారులతో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రైతులు పండించిన సన్నధాన్యాన్ని 500 రూపాయలు బోనస్ అందిస్తున్నామని, అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకోవద్దని, బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ కొరత లేకుండా చూడాలని, లో వోల్టేజ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలని ఉత్తమ్ తెలియజేశారు. 91 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. 150 మార్కులకు ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించిన పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేశారు. ఇక అన్ని కేంద్రాల్లో సివిక్ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు చెప్పారు. తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్ పరీక్షల కోసం జాబితా ప్రకటించనున్నారు. ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేయనున్నారు. ఇక ఈ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహిస్తారు. బహుళ అంతస్తుల భవనాలు, గోడౌన్లు, పెట్రోల్ బంకులు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, లేఅవుట్ ఏర్పాటు వీటిల్లో దేనికైనా సరే హెచ్ఎంటీఏ ఇకపై ఆన్లైన్లో అనుమతులు జారీ చేయనుంది. కొన్ని అనుమతులు ఆన్లైన్లో, మరికొన్ని అనుమతులు ఆఫ్లైన్లో జారీ చేసే గత విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది. భవన నిర్మాణ, లేఅవుట్ తదితర అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుని టీజీబీ పాస్లు ఇందుకోసం భారీగా మార్పులు చేసింది. టీజీబీ పాస్లోని సాంకేతిక సమస్యలను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులకు సంబంధించి అనేక దరఖాస్తులను ఆఫ్లైన్లో స్వీకరించేవారు. ఫలితంగా అనుమతుల జారీ అంశంలో అనేక తప్పిదాలు, అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో టీజీపీ పాస్లోని ఆయా లోపాలను సరిచేశారు. గతంలో కొన్ని రకాల దరఖాస్తులను మాత్రమే స్వీకరించే విధంగా ఉన్న టీజీబీ పాస్ను అన్ని రకాల దరఖాస్తులు స్వీకరించి అనుమతులు జారీ చేసే విధంగా సిద్ధం చేశారు. దీంతో హెచ్ఎంటీఏ అనుమతుల్లో పారదర్శకత పెరగడంతో పాటు అనుమతుల జారీలో జాప్యం కూడా తగ్గనుంది. ఇక భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులను ఆన్లైన్లో జారీ చేసేందుకు దేశంలోని తొలిసారిగా హెచ్ఎంటీఏలో 10 ఏళ్ల క్రితం డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను తీసుకొచ్చారు. అనుమతుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు డిపిఎంఎస్ ఆధారంగా అభివృద్ధి చేసిన టీజీబీ పాస్ను 3 ఏళ్ల క్రితం ప్రవేశపెడతారు. ఇక అయితే 5 నుంచి 58 అంతస్తుల భవన నిర్మాణం, లేఅవుట్ల గోడౌన్లు, ఇక పెట్రోల్ బంకులు, గేటెడ్ కమ్యూనిటీల అనుమతి కోసం హెచ్ఎండీఏకు వచ్చే దరఖాస్తులకు మాత్రం టీజీబీ పాస్ సహకరించలేదు. దీంతో ఆయా దరఖాస్తులను తిరిగి డిపిఎంఎస్ లో తీసుకునేవారు. ఇక దీనివల్ల ఎదురైన సమస్యలను పరిగణలోకి తీసుకునే మున్సిపల్ శాఖ టీజీబీ పాస్ ను పూర్తిగా అప్డేట్ చేసింది. టీజీబీ పాస్ ను ఏప్రిల్ 24 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని, అనుమతులు జారీ ప్రక్రియ వేగవంతమైందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు తెలియజేశారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఎన్నికల్లో టీడీపీలో చురుగ్గా పాల్గొని ఓటమికి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ స్వయంగా భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణారావుతో పాటు మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, మండలి బుద్ధప్రసాద్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరిలో చినరాజప్ప, మండలి బుద్ధప్రసాదులు తాజాగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక అధికారులు వారికి ఆలయ మర్యాదలు అందజేశారు. దుర్గమ్మ దర్శనార్థం వచ్చిన నూతన దంపతులకు అమ్మవారి కుంకుమ ప్రసాదం, ఆశీస్సులు అందజేశారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం ఊహించని విధంగా భక్తుల రాకతో ఆదాయం వృద్ధి చెందింది. దేవస్థానం విడుదల చేసిన